హాయ్ అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. అండ్ ఈరోజు సంక్రాంతి కదా, సో అందుకే ముగ్గులు వేస్తున్నాం అన్నట్టుగా పొద్దున్నే. సో అందరు నైట్ వేసుకుంటారు కదా, కానీ అత్తయ్య పొద్దున్నే వేయాలంటది, అందుకే ముగ్గులు వేస్తున్నారు. సో నేను వీడియో తీస్తున్నా. మా తోటికోడలు అత్తయ్య తేజు, అత్తయ్య వాళ్ళ అన్న కూతురు పండగకి వచ్చింది. నేను ప్రియాంశి తెలుసుగా, మా మరిది కూతురు. అండ్ ముగ్గులు అయితే వేసుకుంటున్నాము. ఇంకా ముగ్గులు అయిపోగానే పాలు పొంగించడం అనమాట. పాలు పొంగిస్తున్నారు. ఇక్కడ పాలు పొంగించేటప్పుడు మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, పెళ్ళి కాకముందు నాకు అసలు తెలియదు ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా పాలు పొంగించేది పద్ధతి ఏం లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ సంక్రాంతికి అనుకుంటా అదే పాలు పొంగిస్తుంటే చూసిన అనమాట, కొత్తగా అనిపించింది. సో ఆవు పిడకలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి మళ్ళీ మధ్యలో పాలు ఒక కొత్త గురిగిల పాలు పోసి కుండలు, అదే చిన్న కుండ గురిగి అంటారు కదా, అండ్ దారం కట్టేసి పాలు పొంగిస్తారు. అందులో బియ్యం గుడ్డ వడ్లేస్తారు, నవధాన్యాలు అన్నీ వేసి అట్లా పాలు పొంగిస్తారు కంపల్సరీ అన్నట్టుగా. అండ్ మా తోటికోడలు మురుకులు వేస్తుంది. సో లాస్ట్ ఇది ఒకటే ఉండే నైవేద్యానికి. అండ్ మురుకులు అన్నీ ఆ రోజే చేసుకుంటాము. కొంతమంది ఏమో ముందు చేసుకుంటారు కదా, ముందు చేసుకొని తినకుండా ఉండి నైవేద్యం పెడతారు, కానీ అన్నీ ఆ రోజే చేస్తాం మేము. అండ్ ఇక మా చిన్నది శివాంశి, సో ఆయుష్కి వాళ్ళ తమ్మునికి తినిపిస్తుంది. ఆయుష్కి ఎవరు తిన అంటే దగ్గరుండి ఎట్లా తినిపిస్తుంది. అండ్ ఏమో వచ్చేసి తేజు. సో అయిపోయింది ఆల్మోస్ట్, తినడానికి చాలా లేట్ అయిపోయింది. సో పిండి వంటలు అన్నీ అయిపోయేసరికి 3 అయిపోయింది. అప్పుడు కూర్చున్నాం తినడానికి, నేను ఇంకా తేజు. నాది అయిపోయింది తినడము, సో వాళ్ళు తింటున్నారు. సో నాకు కొంచెం ఫాస్ట్గా తినేసేస్తా, వాళ్ళు స్లోగా ఇక అందరు తినేదాకా కూర్చోవడం ఎందుకని చిన్న వీడియో తీసిన అన్నట్టుగా. మా చిన్నోడు ఫస్ట్ సంక్రాంతి వాడికి ఇది. శివాంశి ఆడుతున్నారు పిల్లలందరూ మంచిగా, ఒక దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఒక పెద్దది చూడేటంటే చూస్తలేదు, వద్దు వద్దు ఉంటుంది మావాడు ఆయుష్. ఇంకా మంచిగా అనిపించింది. సో మా అత్తయ్య, మా మామయ్య లేడు, ఆంధ్రకు పోయిండు, మా ఆయన కూడా లేడు, ఆంధ్రకు పోయిండు. సో ఫోన్ చేస్తుంది అత్తయ్య, తిన్నరా ఏంది, మేము తిన్నాము అనేసి. ఇగో ఇక్కడ మా అన్న అయిపోయినాయి, తిన్నాము. సో ఫోటోషూట్ అయితే వేసుకుంటున్నాము. సో పెద్దోడు మీద కూర్చుని ఉండే, అందుకే ఇంటికి వెళ్దామని చెప్పేసి మనం తీసుకొస్తున్నాను కిందికి. మా పెద్దోడు తెలుసు కదా మీ అందరికీ, నాకు 3 మగ పిల్లలు. పెద్దోడు శ్రేయాంశ్, ఆయుష్, వైభవ్. ఇక తినడం అయిపోయింది కదా, అందుకే ఇంకా ఫొటోస్ అనమాట, ఎప్పుడు గుర్తుండిపోతుంది కదా ఛానల్లో పెడితే అన్నట్టుగా అట్లా దినం కొద్దిసేపు. మా ఊడికి ఫస్ట్ సంక్రాంతి, సో కుర్తా పైజామా సూపర్ ఉండే. నేను, మా తోటికోడలు, మా అత్తయ్య ముగ్గురము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.